ఓం శ్రీ భగవాన్ సత్యసాయి సచ్చరిత్ర తపోవనం. జగము సాయిమయం, ఈ యుగము సాయి యుగము. అందుకే నీవు లేని చోటు లేదు సాయి, ఈ జగమే ద్వారకామాయి. నీవు లేని చోటు లేదు సాయి. కాబట్టి శ్రీ సత్యసాయి బాబా సాక్షాత్తు అవతార పురుషుడు. ఆ ప్రేమమూర్తి మహిమ క్రమముగా పుట్టపర్తి నుంచి బయలుదేరి ధర్మ వరము చేరి అచ్చట నుంచి అనంత పొరమ మీదుగా కొండలు, కోనలు, నదులు, సముద్రములు దాటి మహానగరములతో సహా విశ్వమంతటా విస్తరించింది. ఫలితంగా కొండల చాటునున్న చిన్నారి పుట్టపర్తి ఇప్పుడు సకల శోభలతో దివ్యక్షేత్రంగా మారిపోయింది. స్వామి అంటారు, ఎన్నాళ్ళు ఈ బృదులో ఉంటారు, రెక్కలు సంపాదించుకొని ఎగిరిపోండి అంటారు బాబా. అంటే ఒక రెక్క నామస్మరణము, ఇంకొక రెక్క దీనజన సేవ. ఈ రెండింటితో ఎటువంటి గాఢమైన ప్రారంధాన్నైనా సరే తొలగించుకొని నిర్మలమైన, నిష్కల్మషమైన, నిరంజనమైన నిత్య స్థితిని మానవుడు చేరుకొనగలడని బాబా అభయప్రదానం చేస్తున్నారు. మీ అందరి కష్ట సుఖాలు నాకు తెలుసు, కారణం అందరిలోనూ ఉండటమే. ఈ సాయి అనే కరెంటు ప్రతి బల్బులోనూ ప్రవహిస్తుంది, ప్రతి హృదయంలో నేను ప్రకాశిస్తూ ఉన్నాను. మీ అందరి హృదయాల్లో చేతన శక్తిని నేనే అని సత్యసాయినాథుడు బొంబాయిలోని వల్లభాయ్ స్టేడియంలో లక్షలాది మంది భక్తులు ఎదుట ప్రకటించారు. నమ్మిన వారికి నమ్మినట్లుగా జంటా ఉండి బాబా కాపాడుతూనే ఉన్నారు. ఇది సత్యసాయి భగవాని సత్య చరిత్ర, ఇది సత్యసాయి భగవాని దివ్య చరిత్ర, ఇది సత్యసాయి భగవాని అనంత మహిమకు అద్దం పట్టే పరమాధిక గ్రంథము. దీనిని భక్తజనులు భక్తితో పారాయణం చేసి ఆ సాయినాథుని ప్రేమను సంపాదింతురుగాక. ఈ పుణ్య గ్రంథ రచనకు సంకల్పం కలిగి భగవానుడే, నేను కేవలం నిమిత్త మాత్రుడను. ఈ విధంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మహా అవతార వైభవంలో కార్యక్రమంలో ఒక చిన్న ఉపకరణంగా స్వామి నన్ను అనుగ్రహించారు. ఇది నా అపూర్వ భాగ్యం అంటున్నాడు తపోవనం గ్రంథ రచయిత. ఇంకా స్వామి అంటున్నారు సత్యసాయి బాబా వారు, ఇది మానవులందరూ అద్భుతమైన ప్రశాంతిని పొందే ఒక దేవాలయం, అంటే ప్రశాంతి నిలయం గురించి చెబుతూ ఉన్నారనమాట. ఇది అద్భుతమైన ప్రశాంతిని పొందే ఒక దేవాలయం. ఇది ఇక్కడికి వచ్చి ఒక చర్చి, ఇది ఒక మసీదు, ఒక యూదుల ప్రార్థన మందిరము. మానవ రూపంలో అవతరించిన భగవంతుని అపారమైన ప్రేమలో లీనమై అత్యున్నతమైన ప్రశాంతిని ఇక్కడ అందరూ పొందవచ్చు. ప్రతి మానవుని హృదయం ప్రశాంతి నిలయముగా మార్చడమే నా లక్ష్యం. ఈ లక్ష్యం నెరవేర్చడం కోసమే నా ఈ అవతార కార్యక్రమం వచ్చింది అన్నారు భగవాన్ బాబావారు. ఎవరు ఏ దైవమన్నా సరే ఇక్కడ హాయిగా ధ్యానించుకోవచ్చు, ఎవరు ఆటంకపరచరు. ఈ అవకాశం ఈ విశ్వం మొత్తంలో ఎక్కడా లేదు. అందుకే ఇది విశ్వ తపోవనం. ఇక్కడ తపసిద్ధి చాలా త్వరగా కలుగుతుంది. నిరాకారుడైన పరబ్రహ్మస్వరూపుడు నరాకారుడై ఇక్కడ నడయాడుతున్నాడు. నీవు తపస్సు చేస్తూ కూర్చో చాలు, భగవంతుడే నీ ముందుకు వస్తాడు, నీ ఎదుట నిలబడతాడు, చేస్తాడు, నీతో మధుర భాష చేస్తాడు, నిన్ను సిద్ధిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నేను దివ్యానందభూతి కుమ్మరిస్తాడు. ఈ తపోవనాలను ప్రవేశించడం వల్ల జన్మ అదృష్టం వల్ల మాత్రమే కలుగుతుంది అంటారు. ఈ తపోవనంలోనికి ప్రవేశించడం జన్మల అదృష్టం వల్ల మాత్రమే కలుగుతుంది అంటారు భగవాన్ బాబా. అంటారు, నా సంకల్పం లేనిది ఎవరు పుట్టపర్తిలో అడుగు పెట్టలేరు, యాదృచ్ఛికంగా ఎవరు ఇక్కడికి రాలేరు అని ఇది అక్షరాల సత్యం అంటారు. ఇంకా ప్రపంచంలో ఎన్నో ఖండాల వారు, ఎన్నో దేశాల వారు, ఎన్నో జాతుల వారు, ఎన్నో భాషల వారు అశాంతిని పోగొట్టుకోవడం కోసం ఇక్కడికి వస్తున్నారు, పరమ ప్రశాంతిని పొందుతూ ఉన్నారు. ఇది వరకు వారు చేసిన తపస్సుకు, అంటే ఆధ్యాత్మిక సాధనకు ఇక్కడ భగవత్ సాక్షాత్కారం అనే ఫలితాన్ని పొందుతూ ఉన్నారు. వారు సాయినాథుడు ప్రసాదించే వరాలను అందుకుంటూ ఉన్నారు. ఇప్పటి వరకు ఆధ్యాత్మిక సాధన చేయని వారు సత్యసాయిని దర్శించిన దగ్గరన
నుంచి వివిధ విధాలైన సాధనలకు పూనుకుంటున్నారు. ఇది కళ్ళ ఎదుట కనిపించిన సత్యం. ఈ అనేక కారణాల వల్ల ఈ గ్రంథానికి తపోవనం అని పేరు పెట్టడం జరిగింది. అందుకు కరుణాతరంగుడైన సత్యసాయినాథుడు అపారమైన అనుగ్రహంతో ఆశీర్వదించారు. పుట్టపర్తి దివ్యక్షేత్రం ఎటు చూసినా కొండలు, కోనలు, ప్రశాంతమైన వాతావరణంలో ఋషులు తపస్సు చేసుకుంటున్నట్టుగా ఉన్నాయి. అదిగో అదిగో అది బ్రహ్మ ముహూర్త సమయం. చల్లగా మలయ పవనాలు వీస్తున్నాయి. విహంగాలు కిలకిల రావాలు చేస్తున్నాయి. ప్రశాంత నిలయం ప్రాంగణంలో 5 గంటలకు మహారాష్ట్రకు చెందిన నాసిక్ నివాసి పోల్కర్ మహాశయుడు 12 గంటల మ్రోగించాడు. ప్రశాంతి నిలయ సంస్థానంలోని కార్యక్రమాలు ఆరంభమైనాయి. సాధకులు, భక్తులు నిశ్శబ్దంగా నిలయంలోని మండపంలోకి వచ్చి కూర్చున్నారు. కొద్ది నిమిషాలలో మండపంలో వరుసలలో కూర్చున్న వారిని మందిరం లోపలికి నిశ్శబ్దంగా పంపటం ఆరంభమైంది. లోపల భజన హాలు నిండిన తర్వాత లైట్లు తీసి తలుపులు వేశారు. సమయం సరిగ్గా 5:20 ఒక ఘంటానాదం వినిపించింది. భక్తులు శృతిహితంగా శాంతస్వరంతో పరమాత్మతో అనుసంధానం చేసే ఓంకారాన్ని పలుకుసాగారు. ఓం ఇతి ఏకాక్షం బ్రహ్మ అని పరబ్రహ్మవాచకమైన ఓంకారాన్ని మహామంత్రంగా ఋషులు మనకు ప్రసాదించారు. ఇది అకార, ఉకార, మకారముల త్రిపుటి. ఈ ప్రణవ జపం వల్ల మనసు లయమై ఆనందానుభూతి కలుగుతుంది. విశ్వమంతటా వ్యాపించి ఉన్న ఒకే ఒక శబ్దం, అది ఓంకారం. అదే ప్రణవము. సమస్త ప్రకృతి ప్రణవమయమే. సెలయేల ధ్వని ప్రణవమే. సముద్ర ఘోష ప్రణవమే. ఏల ఉచ్ఛ్వాస నిశ్వాసములు ప్రణవమే. పల్లకి మోసేవారు కానీ, బరువులు ఎత్తేవారు కానీ, వస్త్రములు ఉతికేవారు కానీ తమ తమ శ్రమలను శాంతిపరుచుకున్నటకే ఓంకారమని స్మరిస్తూ ఉన్నారు. అటువంటి అర్థమును తెలుసుకొని ప్రణవమును జపిస్తే భవభారం అంతటిని తొలగించుకొనవచ్చును అంటారు భగవాన్ బాబా. ఇంకా ఇంజన్లను తగిలించడం చేత రైలు పెట్టెలన్నీ ఏ రీతిగా ముందుకు వెళ్తాయో అదే రీతిగా ప్రణవం వలనే సకల మంత్రాలు శక్తివంతంగా కదులుతున్నాయి. ఒక ప్రణవును మనం ఉచ్చరిస్తే సర్వవేద సారమును మనం ఉచ్చరించినట్లే. అటువంటి ఆనంద ప్రాప్తిని కలిగించే ఓంకారం 21 పర్యాయములు జపించబడింది. ఆధ్యాత్మిక తరంగాలు ప్రభాత వాయు తరంగంలో కలిసి విశ్వవ్యాప్తమైనాయి. అనంతరం సుప్రభాతం సేవైంది. సర్వసాక్షిణ భగవంతునికి మేలుకొలుపు పలకటం నిజంగా వింత కాదా? అసలు భగవంతుడు నిద్రిస్తే కదా మనం భగవంతుణ్ణి మేలుకొలిపేది. మేలుకొలుపు అవసరం. మరి ఈ సుప్రభాతం ఎందుకొరకు? తల్లి వంటి నిదురు ఒడి నుంచి మేల్కొన్న మనలో వివేకమును మేలుకొల్పడటమే ఈ సుప్రభాతం యొక్క ముఖ్య ఉద్దేశం. భగవంతుడు హృదయవాసి అనే విషయం గుర్తు తెచ్చుకొని ఆ జ్ఞానాగ్నిని ప్రజ్వలింప చేసుకునటమే ఈ సుప్రభాతం యొక్క పరమార్థం. ఇంకా ఒక శివరాత్రి నాడట దీపాల పిచ్చయ్య శాస్త్రి అనే పండితుడు ప్రశాంతి నిలయంలో భజనలో కూర్చుని ఉన్నప్పుడు ఆయనకు ఒక కోరిక కలిగింది. సత్యసాయినాథుడు నిద్రిస్తున్నప్పుడు ఆ మనోహరమూర్తిని చూడాలి అని అనుకున్నాడట. ఇంకా రాత్రి 11 గంటల వేళ పిచ్చయ్య శాస్త్రి గారిని ఇంటర్వ్యూల గదులను పిలిచి ఇద్దరు స్వామివారు పిచ్చయ్య శాస్త్రి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారంట. తనకు తెలియకుండానే 1 గంట సేపు గడిచిపోయిందంట. పిచ్చయ్య శాస్త్రి గారికి నిద్ర వల్ల ఆవలింతలు రాసాగాయి. అప్పుడు స్వామి అన్నారట, పిచ్చయ్య శాస్త్రి, నేను నిద్రపోతే చూడాలనుకున్నావు, మరి నీవు నిద్రపోతున్నావే అన్నారు. పిచ్చయ్య శాస్త్రి గారు ఉలిక్కి పడ్డారు. తన మనసులో ఇంతకు ముందు కలిగిన ఆలోచన స్వామికి ఎలా తెలిసిందా అని. అప్పుడు భగవాన్ బాబా గంభీరంగా, పిచ్చయ్య శాస్త్రి, నేను నిద్రపోతే నీవు మరలా నిద్రలేస్తావా అన్నారు. ఆయన ఎంతో భయపడ్డాడు. భగవంతుడు నిత్య చైతన్యమూర్తి, నిత్య జాగ్రత్తావస్థ విహారి అనే విషయం మనం ఎన్నడూ మర్చిపోకూడదు. నగర సంకీర్తన. ప్రభాత సమయంలో ప్రశాంతి నిలయం ఆవరణలో విహంగాలు కిలికిల రావాలు చేస్తుండగా, చల్లని గాలిలో వేద పండితులు శృతిహితంగా వేద పఠనం చేస్తుండగా, తర్వాత స్త్రీలు, ఆ తర్వాత పురుషులు మృదంగం, కంజీర తాళాలతో నామ సంకీర్తన చేస్తూ స్వామి మందిరం చుట్టి రావటం ఒక మధురమైన అనుభవమే. శ్రీ సత్యసాయి బాబా సుమారు 10 సంవత్సరాల వయసులో సత్యనారాయణ రాజుగా ఉన్నప్పుడే 18 మంది బాలులను చేర్చుకొని పుట్టపర్తిలో శ్రీ పాండురంగ భజన మండలిని ఏర్పాటు చేశారు. బాలురంతా దివ్య బాలుడైన సత్యం నాయకత్వంలో
ప్రత్యేకమైన దుస్తులు ధరించి జెండాలను పట్టుకుని తాళాలతో గ్రామమంతా సంచరిస్తూ సంకీర్తన చేసేవారు. దీపస్తంభం ఎత్తుకుని వీధులలో భజన చేస్తూ ఆ వాతావరణం అంతటిని పవిత్రమరించేవారు. చుట్టుపక్కల గ్రామాలన్నీ కలరా స్ఫోటకం వంటి వ్యాధులతో నిండి ఉన్న జనులు మృత్యుపాలవుతున్న దశలో పుట్టపత్తుల ప్రజలు సుఖంగా జీవితం గడుపుతున్న కారణం శ్రీ సత్యం ప్రవేశపెట్టిన పాండురంగ భజన మహిమే అని అందరూ గ్రహించారు. చుట్టుపక్కల గ్రామాల వారు తమ తమ గ్రామాలకు ఈ భజన మండలి బాలులను పిలిపించుకొని వారిచే భజనలు చేయించుకొని వ్యాధి నివారణ పొందేవారు. బీజప్రాయమైన ఆనాటి పాండురంగ భజన మండలి ఈనాడు సత్యసాయి సేవా సమితి నగర సంకీర్తన బృందాలుగా విశ్వవ్యాప్తములు అయినాయి. నగర సంకీర్తన కాగానే భగవంతుని దర్శనం కోసం భక్తులు వరుసలుగా మండపంలోనికి చేరుతూ ఉన్నారు. ఇంతలో ఆలయ పురోహితులు ప్రవేశ ద్వారం ఎదుట కొలువుదీరిన వినాయకునికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకము, అలంకరణ, పూజ పూర్తి చేసి హారతి ఇచ్చారు. ఇక ఇప్పుడు అందరూ ఆ భగవంతుని కోసం, ఆ సచ్చిదానంద స్వరూపుని కోసం, ఆ పద్వాంధ్వని కోసం ఆర్తితో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్ని దేశాల వారు, ఎన్ని మతాల వారు అక్కడ ఉన్నప్పటికీ, ఎవరు ఏ మంత్రం జపిస్తున్నప్పటికీ అందరి లక్ష్యం ఒక్కటే, అదే కరుణాతరంగుడైన సత్యసాయి భగవంతుని సందర్శనము. దాదాపు 2 గంటలు గడిచింది. స్వామి ఇంకా రానేలేదు. ఏ భక్తుడు ఎక్కడి నుంచి హార్తితో ఎలుగెత్తి పిలుస్తాడో సాయి అని పిలవగానే ఓయి అంటూ స్వామి అతన్ని కాపాడడానికి వెళ్ళి ఉంటారు. ఆ ఆపద నుంచి బయటపడ్డాక అతడు స్వామిని వదిలిపెడతాడా? స్వామి స్వామి అంటూ తన కన్నీటితో స్వామి పాదాలకు అభిషేకం చేయకుండా ఉంటాడా? అందువలనే ఇంత ఆలస్యం. లేకపోతే ఇన్ని వేల మంది ఎదురు చూస్తుంటే ఆ దయామయుడు లోపల కూర్చునగలడా? అదిగో స్వామి రాకను చూస్తూ సన్నగా మోహన మురళి రవలి, అవిగో అరుణాకాంతులు, అరుణారుణ కాంతులు. అందరి దృష్టి అటువైపే. ఏకం సత్. అరుణాంబరధారి కారణమూర్తి ఆయన సత్యసాయి భగవానుడు అందాలు చిమ్ముకుంటూ, చిరునవ్వులు చిందిస్తూ, అభయప్రదానం చేస్తూ, ఉత్తరాలు అందుకుంటూ, పాద నమస్కారం ప్రసాదిస్తూ, విభూతిని సృష్టించి ఇస్తూ, ఆశీస్సులు అనుగ్రహిస్తూ అద్భుతంగా కదిలి వస్తున్నారు. మౌన వాక్య ప్రకటిత పరబ్రహ్మ తత్వం అన్నట్టుగా స్వామి ప్రత్యక్షంగా మాట్లాడకపోయినా అందరి సంశయాలు పటాపంచలేకపోతున్నాయి. శాంతి, కరుణ, ప్రేమ వేలాది మంది హృదయాల్లో నిండిపోతూ ఉన్నాయి. ఎన్నేళ్ల నుంచో స్వామిని చూడాలి అని తప్పించిపోయాం. అటువంటి దయామయుడు నిజంగా దగ్గరికి వస్తున్నాడు. ఓ నేత్రములారా, భగవానుడు దగ్గరికి వస్తున్నాడు. నన్ను తనివి తీర చూడనివ్వండి. సమయానికి కన్నీటి ధరతో స్వామిని కనిపించకుండా చేయకండి. ఓ మనసా, ఒకటే కలవరించావు కదే, ఇదిగో దివ్య మంగళ స్వరూపంతో స్వామి దగ్గరికి వస్తున్నాడు. ఓ తనువ, స్వామి పాదపద్మను సృష్టించి ఆ స్పర్శతో పునీతమవనివు. ఓ నాలుక, స్వామితో మాట్లాడు. ఎవరు చెప్పిన మాటను వినరే. స్వామిని తనివి తీరా చూద్దామంటే కన్నీటి బాష్పాలు, మాట్లాడదామంటే కంఠం గద్గితం, పాదపద్మాలను సృష్టిస్తామంటే పరవశంతో మైమరపు. ఆ దయామణి దర్శనంతోనే అందరికీ సమాధానంగా పరమ ప్రశాంతి లభిస్తున్నది. ఏదో దివ్యలోకం నుంచి ఈ లోకంలోకి వచ్చినట్లుగా అనిపించే సత్యసాయి పరమాత్మను చూస్తున్నప్పుడు బాబా చెప్పిన నా ఆనందం కోసం నేను ఈ విశాల విశ్వాన్ని సృష్టించదలిచాను. అప్పటి వరకు నేనెవరూ తెలుసుకోవడానికి ఎవరూ లేరు. కేవలం సంకల్పించాను అంతే. తక్షణమే పర్వతాలు పైకి లేచాయి, నదులు ప్రవహించసాగాయి, క్రింద పృథివీ, పైన గగనం ఏర్పడ్డాయి, సముద్రాలు ఉప్పొంగాయి, సూర్యుడు, చంద్రుడు, ఏడారులు సమస్తం ఆకృతి ధరించి నా ఉనికిని నిరూపించసాగాయి. అప్పుడు భూచర, జలచర, కేచములు విహరించసాగాయి. అందులో మానవునికి ప్రథమ స్థానం అనుగ్రహించబడింది. విశిష్టమైన నా జ్ఞానాన్ని మానవుని మస్తిష్కంలో అమర్చాను అని అమృత వాక్కులు మన మనసులో ప్రతిధ్వనించి మనలను మహోన్నత స్థితికి తీసుకువెళతాయి. సమ్మోహనమైన సందర్శనం ప్రసాదించి స్వామి మెల్లమెల్లగా విద్యార్థుల పక్క నుంచి మందిరం వరండాలోకి చేరుకున్నారు. భౌతికంగా 82 సంవత్సరాల వయసులో కూడా స్వామి సూర్య భగవాను వలె ఉదయమే దర్శనం ప్రసాదించడానికి విచ్చేయడం చూస్తుంటే